నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో ఎగ్గు పొంగనాలు చేసుకుందామండి. మనం చేసే ఎగ్గు పొంగనాలు బయట కొనాల్సిన అవసరం లేదండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు ఉంటే గినక పిల్లలకు తిననీకి ఏం స్నాక్స్ లేకపోతే గినక ఇంట్లో గుడ్లు ఉంటే గినక మనకి ఎప్పుడు ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిమిరపకాయలు గుడ్లతో ఎగ్గు పొంగనాలు చేసుకొని పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సాయంకాలము స్నాక్స్ గా పెట్టచ్చండి. చాలా బాగుంటాయండి ఎగ్గు పొంగనాలు. ఇక్కడ నేను 7 గుడ్లు తీసుకున్నానండి. ఈ గుడ్లు బాగుండాయో లేదో తెలుసుకోనికి ఈ గుడ్లను వాటర్ వేసినానండి. వాటర్ వేసిన తర్వాత ఈ గుడ్లు చెడిపోయింటే గినక గుడ్లు పైకి తేలుతాయండి, చెడిపోకుంటే గినక గుడ్లు వాటర్ లోనే ఉంటాయండి. ఈ ఎగ్గు పొంగనాలకు 7 గుడ్లు తీసుకున్నానండి. నేను ఎగ్గు పొంగనాలకు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఈ 2 ఉల్లిగడ్డలు ఇలాగా సన్నగా కట్ చేసుకున్నానండి. లావుగా కట్ చేసుకుంటే పొంగనాలలో వేసుకుంటే బాగుండదండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి. పొంగనాలలో బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిగడ్డలు. నేను 2 టమోటాలు తీసుకున్నానండి. 2 టమోటాలను సన్నగా కట్ చేసుకున్నాను. ఈ టమోటాలు లావుగా కట్ చేసుకుంటే పొంగనాలలో ఫ్రై కావండి. టమోటాలు ఫ్రై గానికి ఎక్కువ టైం పడుతుంది కదా, లేకుంటే టమోటా పచ్చి పచ్చిగా ఉంటుందండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకున్నాను. మనమైతే గినక పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అలాగే పొంగనాలలో వేసుకునే చాలా బాగుంటాదండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే గినక కట్ చేసేచ్చే వాళ్ళకి తినేటప్పుడు కారం అనిపించాదండి. ఆ 3 పచ్చిమిరపకాయలు మనం తుంచుకొని రోట్లో వేసుకొని దంచుకొని వేసుకుంటే పిల్లలకు తినేటప్పుడు కారం అనిపించదండి. ఒక గిన్నె తీసుకున్నామండి. ఆ గిన్నెలోకి మనం ముందే 7 గుడ్లు చూపించినాను కదా, ఆ 7 గుడ్లను కట్ చేసుకొని వేసుకున్నామండి. మనం 7 గుడ్లను కట్ చేసుకున్నాం కదండి, దాంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నామండి. ఈ ఎగ్గు పొంగనాలలో చికెన్ మసాలా వేసుకుంటే ఎగ్గు పొంగనాలు టేస్ట్ వేరేగా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. చాట్ మసాలా వేసుకుంటే పొంగనాలు చాలా బాగుంటాయండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, అట్లనైనా కూడా చాలా బాగుంటాయండి. 1 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ కారం వేసుకుందాం. మనం 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, అందుకే 1 స్పూన్ వేసుకుందాం. లేదంటే గినక 1.5 స్పూన్ వేసుకోవాలండి కారము. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు అంతా మనం మసాలాలు వేసినాం కదండి, వేసిన తర్వాత కలిచేటట్టుగా నిదానంగా 1 నిమిషం వరకు కలపాలండి. మనం అడావుడిగా కలిపితే కలవండి సరిగా. కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసినాం కదండి, అక్కడక్కడ ఉంటల్లాగా ఉంటాయండి, కలవవు. నిదానంగా కలిపితే బాగా కలుచాయండి. ఇక్కడ మనం ఎగ్గు కలపడం అయిపోయిందండి. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుదామండి. ఈ కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. చూడండి, నేను బాగా కలిపినాను. 1/2 ఇంచ్ అల్లం తీసుకున్నాను. అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. మన ఇంట్లో అల్లం పేస్ట్ ఉంటే గినక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతాదండి. నా దగ్గర అల్లం పేస్ట్ లేదండి, ఎల్లిపాయలు, అల్లం మాత్రమే ఉంది, అందుకే నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. నేను 4 ఎల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకుందామండి. ఇవన్నీ వేసినాం కదండి, వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత పొంగనాల పెన్నం పెట్టుకున్నామండి. ఈ పొంగనాల పెన్నాన్ని నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పొంగనాల పెన్నం పెట్టుకున్నాం కదండి, ఆ పెన్నానికి 11 పొంగనాలు వచ్చాయండి. ఆ 11 గుంతలలోకి మనం ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు వేడి చేసుకున్నామండి. మనం ఇప్పుడు ఎగ్గు కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్గును అడుగు నుంచి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత ఇక్కడ పెన్నం వేడైందో లేదో చూసుకున్నామండి. ఇక్కడ పెన్నం బాగా వేడైంది. ఇప్పుడు కలిపి పెట్టిన ఎగ్గు ఉంది కదండి, అది అన్ని పొంగనాల గుంతలలోకి వేసుకున్నామండి. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకున్నాం కదండి, మనం స్టవ్ సిమ్ములో పెట్టుకొని పొంగనాలను బాగా కాల్చుకోవాలండి. స్టవ్ పెంచుకుంటే గినక పొంగనాలు అడుగున మాడిపోతాయండి, లోపల కాలవు, పచ్చి పచ్చిగా ఉంటాయి టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఇక్కడ మనం పొంగనాల మీద ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ ఆల్రెడీ ఎక్కువే ఉందండి. ఇక్కడ నురుగ నురుగా ఉందని మీరు అనుకోవచ్చు, ఎగ్గు పొంగనాలు కదండి వేసేది,
ఉండేది, అందుకు నురగగా ఉంది. మనం పొంగనాలు కాలే లోపల ఈ నురుగంతా తగ్గిపోతాదండి. మనం మూత మూసుకొని 1 నిమిషం పాటు పొంగనాలను ఫ్రై చేసుకున్నామండి. 1 నిమిషం తర్వాత చూడండి కొంచెం నురుగ తగ్గిపోయింది. పొంగనాలను ఇటు పక్కకు అన్ని పొంగనాలను తిప్పుకున్నామండి. తిప్పుకొని మళ్ళీ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి, పొంగనాలు బాగా కాలినాయి. ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం. ఇంకొక వాయి అవుతాయండి పొంగనాలు. మళ్ళీ కొంచెం అన్ని గుంతలలో ఆయిల్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఎలా వేసుకున్నామో పొంగనాలను అలాగనే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కల బాగా కాల్చుకొని ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. అంతేనండి, మన ఎగ్గు పొంగనాలు రెడీ అయినాయి. చూడండి, నేను పొంగనాలన్నీ ఒక ప్లేట్ లోకి వేసినాను. ఒక పొంగనం తీసుకొని తుంచి చూపిస్తాను. పొంగనము లోపల వరకు బాగా కాలిందండి. ఈ పొంగనాలలోకి నేను ఏ చట్నీ చేయలేదండి. మీరు కావాలంటే గినక కొబ్బరి చట్నీ గాని పల్లీల చట్నీ గాని చేసుకొని తింటే చాలా బాగుంటాదండి. నేను ఇక్కడైతే గినక టమోటా సాస్ తో ఈ పొంగనాలను మా ఇంట్లో వాళ్ళు తింటారండి. మీరు కూడా ఈ పొంగనాలను ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి ఈ ఎగ్గు పొంగనాలు. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.